నమస్తే, నేను శ్రీరామ్ లక్ష్మి, ఫంక్షనల్ యోగా అండ్ ఇంట్యూషన్ అవేకనింగ్ కోచ్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అతి చురుకైన పిల్లల్లో కనిపించే 5 సాధారణ లక్షణాలు మరియు వాటి వెనుక అసలు కారణాలు. అలాగే మన ఫంక్షనల్ యోగా, బ్లైండ్ ఫోల్డ్ ఇంట్యూషన్ ప్రాక్టీసెస్, హయ్యర్ సెన్సరీ యాక్టివేషన్ పద్ధతులు ఎలా పిల్లలను ప్రశాంతంగా, ఫోకస్డ్గా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వైపు తీసుకెళ్తాయో క్లియర్గా చెప్తాను. వీడియో చివరిలో మీకోసం ఒక ఉచిత లైవ్ వెబినార్ని ఎట్లా అటెండ్ అవ్వాలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. సో ఈ 5 సిమ్టమ్స్లో ఫస్ట్ది కాన్స్టెంట్ రెస్ట్లెస్నెస్, అంటే ఎప్పుడు ఒక చోట కూర్చోలేకపోవడం, హోంవర్క్ చేస్తూ కూడా లేచి నిలబడడం, క్లాస్లో ఎప్పుడూ కదులుతూ ఉండడం. ఇవి మనస్సు అతి చురుకుగా ఉన్నప్పుడు కనిపించే మొదటి లక్షణాలు. ఎందుకు జరుగుతుంది ఇలా? మనసు వేగంగా నడిస్తే శరీరం ఆటోమేటిక్గా రెస్ట్లెస్ అవుతుంది. సో దీనికి పరిష్కారంగా మన ఇంట్యూషన్ అండ్ ఫోకస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఫంక్షనల్ యోగాలో ఉన్న కొన్ని యానిమల్ ఫ్లోస్, అంటే ఒక సెట్ ఆఫ్ ఆసనాస్, అలాగే బ్యాలెన్సింగ్ పోజెస్, అలాగే మూమెంట్ అవేర్నెస్ ప్రాక్టీసెస్ ఈ ఎక్సెస్ ఎనర్జీని బయటికి రిలీజ్ చేస్తాయి. దీనివల్ల వాళ్ళ శరీరం ప్రశాంతం అవుతుంది, దానితో వాళ్ళ మనసు కూడా స్థిరపడుతుంది. అలాగే సెకండ్ సిమ్టమ్, రెండో లక్షణం, తక్కువ దృష్టి సామర్థ్యం, లో అటెన్షన్ స్పాన్. 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఫోకస్ చేయలేకపోవడం, చదువు, వినడం, రాయడం అన్నింట్లో కూడా మనసు త్వరగా పక్కకి వెళ్ళిపోవడం. ఎందుకు జరుగుతుంది ఇలా? మెదడులో ఫిల్టరింగ్ పవర్ బలహీనంగా ఉన్నప్పుడు అవేర్నెస్ నిలబడలేదు. దీనికి పరిష్కారంగా మన ప్రోగ్రాంలో థర్డ్ ఐ ఫోకస్ గేమ్స్, బ్లైండ్ ఫోల్డ్ ఆబ్జెక్ట్స్ని గుర్తించడం, అలాగే విజువలైజేషన్ యోగా టెక్నిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి వాళ్ళ బ్రెయిన్ పవర్ని, అలాగే డీప్ కాన్సన్ట్రేషన్ని, అలాగే ఇంటర్నల్ క్లారిటీని యాక్టివేట్ చేస్తాయి. చాలామంది పిల్లలు 20 నుండి 30 నిమిషాల వరకు నాన్ స్టాప్గా ఫోకస్ చేయగలుగుతున్నారు ఈ ప్రోగ్రాం చేసిన తర్వాత. అలాగే మూడవ లక్షణం, ఆవేశపూరితమైన ప్రవర్తన, ఇంపల్సివ్ బిహేవియర్. ఆలోచించకుండా మాట్లాడడం, వెంటనే ప్రతిస్పందించడం, అకస్మాత్తుగా కోపం రావడం. ఇది కూడా ఎందుకు జరుగుతుంది? మెదడు ప్రాసెసింగ్ వేగం వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవ్వరు. దీనికి శ్వాస నియంత్రణ, బ్రెత్ కంట్రోల్ ప్రాక్టీసెస్, అలాగే సెన్సరీ బ్యాలెన్సింగ్ ప్రాక్టీసెస్ చేయడం జరుగుతుంది. ఇవి పిల్లల్లో ఎమోషనల్ బ్యాలెన్స్, భావోద్వేగ నియంత్రణ, అలాగే సహనం, పేషెన్స్, ఆలోచించి స్పందించే అలవాటు, రెస్పాండింగ్ అనేవి వృద్ధి చేస్తాయి. తల్లిదండ్రులు చాలా మంది పిల్లలు కామ్గా అయ్యారు, చాలా రెస్పాన్స్ స్లో అయ్యింది, మా పిల్లలకు చిరాకు తక్కువైంది అని చెప్తారు. 4వ లక్షణం, సులభంగా దృష్టి మరలడం, ఈజీలీ డిస్ట్రాక్టెడ్. ఒక చిన్న శబ్దం వినిపించినా, ఒక చిన్న కదలిక వినిపించినా, ఒక ఫోన్లో నోటిఫికేషన్ వచ్చినా సరే వారి మనస్సు వెంటనే దారి మళ్ళీపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? మెదడుకు ఫిల్టరింగ్ మెకానిజం అనేది చాలా బలహీనంగా ఉన్నప్పుడు ప్రతి సిగ్నల్ ముఖ్యమైంది అని అనిపిస్తుంది. ధారణ యోగా, అలాగే బ్లైండ్ ఫోల్డ్ సౌండ్ డైరెక్షన్ ట్రైనింగ్ ప్రాక్టీసెస్ చేయడం మూలంగా ఇవి పిల్లల్లో సింగిల్ పాయింటెడ్ ఫోకస్ని నిర్మిస్తాయి. డిస్ట్రాక్షన్స్ని సులభంగా బ్లాక్ చేయగల శక్తి వృద్ధి చెందుతుంది. అలాగే 5వ లక్షణం, వాళ్ళ నిద్ర సమస్యలు, అధిక శక్తి, పూర్ స్లీప్ అండ్ ఎక్సెస్ ఎనర్జీ. రాత్రిలో నిద్ర రాకపోవడం, పగటిలో ఎనర్జీ ఎక్కువగా ఉండడం, అతిగా మాట్లాడడం, తొందరగా బోర్గా ఫీల్ అవ్వడం. ఇలా ఎందుకు జరుగుతుంది? మెదడు ఓవర్ స్టిమ్యులేటెడ్గా ఉన్నప్పుడు బాడీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళదు. దీనికి కొన్ని రిలాక్సేషన్ ఫ్లో టెక్నిక్స్, అలాగే బ్లైండ్ ఫోల్డ్ మైండ్ కామింగ్ మెడిటేషన్ టెక్నిక్స్, ఇవి బ్రెయిన్ని కూల్ డౌన్ చేసి డీప్ స్లీప్కి సహాయం చేస్తాయి. మరుసటి రోజు పిల్లలు ప్రశాంతంగా, ఎనర్జెటిక్గా ఉంటారు ఇవి చేసినప్పుడు. సో ఇలాంటి అన్ని సిమ్టమ్స్ ఉన్న హైపర్ యాక్టివ్ కిడ్స్ ఎనర్జీ ఒక ఛానల్లోకి, ఒక ఫోకస్డ్గా మార్చడానికి మన ఫోకస్ అండ్ ఇంట్యూషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అన్ని టెక్నిక్స్ని యూజ్ చేస్తాడు. సో తల్లిదండ్రులారా, బిడ్డలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే అది సమస్య కాదు, అది ఒక సిగ్నల్. వారి మెదడుకు సరైన మార్గదర్శకత్వం అవసరమని, మన పద్ధతులు పిల్లల్లో బ్రెయిన్ పవర్, ఇంట్యూషన్, ఏకాగ్రత, అలాగే థర్డ్ ఐ ఫోకస్, సెల్ఫ్ కంట్రోల్, భావోద్వేగ సమతుల్యత, ఎమోషనల్ బ్యాలెన్స్, ఆత్మవిశ్వాసం ఇవన్నీ సహజంగా అభివృద్ధి చేస్తాయి. ఇలాగే
నేను ఒక ఉచిత లైవ్ వెబినార్ని నిర్వహిస్తున్నాను. అతి చురుకైన పిల్లలను కామ్గా, ఫోకస్డ్గా, ఆత్మవిశ్వాసంతో ఎలా మార్చాలి? ఈ వెబినార్లో హైపర్ యాక్టివిటీకి అసలు రూట్ కాజ్ ఏంటి, పేరెంట్స్ కోసం హోమ్ టెక్నిక్స్ ఏంటి, హోమ్ రెమెడీస్, బ్లైండ్ ఫోల్డ్ ఇంట్యూషన్ లైవ్ డెమో ఇస్తాను. అలాగే హయ్యర్ సెన్సరీ యాక్టివేషన్ బేసిక్స్ చెప్తా. సింపుల్ ఫోకస్ ఎన్హాన్సింగ్ యోగా ఫ్లో కూడా ఉంటుంది. సో సీట్లు చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా బయోలో ఉన్న లింక్పై క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకుని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు తెలిసిన పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్లకు కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ బిడ్డల జీవితాలకి నెక్స్ట్ లెవెల్ని తీసుకువెళ్ళే మొదటి అడుగు ఇది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.